ఈ అవినీతి, కంటామినేషన్, జంతువుల కొవ్వు ఇవేవి పాపం వెంకటేశ్వర స్వామి గారిని అంత ఈజీగా వదిలిపెట్టలేదు. గత 5 ఏళ్ల యొక్క పాలనలో ఎంత ఘోరంగా, ఎంత నిర్లజ్జగా ఈ పని చేశారంటే తొగితే ఒక్కోటి కొన్ని వందల విషయాలు బయటపడుతున్నాయి. మొన్న ఆనం వెంకటరామరెడ్డి గారు, మా కొలీగ్ స్పోక్స్ పర్సన్, ఏఆర్ డైరీస్లో జరిగిన అవకతవకలు, ఏ విధంగా ఆర్డర్లు ఇచ్చారు, వీటన్నిటి గురించి బయటపెట్టారు. నిన్న ఇంకో కొలీగు పట్టాభి గారు అసలు ఏఆర్కి అంత కెపాసిటీ ఎక్కడుంది, వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటప్పుడు వైష్ణవి డైరీలో ఇది చేసుకొని వస్తుంది అంటూ మొత్తం ఆ విషయాలు బయటపెట్టారు. సరే, ఈరోజు నేను అసలు ఈ నెయ్యి టెండర్ సిస్టమ్ ఏంటి, ఎంత లోపభూయిష్టంగా ఉంది, ఎంత అసహ్యకరంగా ఉంది, ఈ పదం వాడుతున్నాను, ఎంత అసహ్యకరంగా ఉంది, ఎంత గోల్మాల్ చేశారు. ఈ నెయ్యి టెండర్లలో భారతదేశం మొత్తం మీద నెయ్యి తయారు చేసేది టీటీడీ ప్రకారం గత 5 ఏళ్లలో కేవలం ఒక 7-8 సంస్థలు మాత్రమే, అది కూడా కేవలం ఉత్తర భారతదేశానికి చెందిన సంస్థలు మాత్రమే. ఇంకా ఎక్కడా అసలు నెయ్యి తయారు కాదు. దక్షిణ భారతదేశంలో అసలు నెయ్యి కన్జ్యూమే చేయరు. అసలు వాళ్ళు ఎవరు అక్కడ అట్లాంటి దక్షిణ భారతదేశంలో ఇలాంటి అసలు గీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్సే లేవు అన్నట్టుగా కేవలం ఒక 5-6 మందితో అటుకులు చిటుకులు మారండి చిన్నప్పుడు మనం ఆటలాడుకుంటా అనుకుంటుందా, అట్లా ఒక 6-7 సంస్థలు పెట్టుకొని వాళ్ళకే L1, L2, L1 అంటూ నెయ్యి కాంట్రాక్ట్లు ఇచ్చుకొని ఎంత ఘోరమైన ఆట ఆడుకున్నారో ఇవాళ వివరంగా మనం ఒక్కసారి చూద్దాం. రివర్స్ టెండరింగ్ అడ్డం పెట్టుకొని కాంట్రాక్ట్లో అడ్డంగా దోచేశారా అప్పటి టీటీడీ బోర్డు? వాస్తవం, దోచేశారు. తమకు కావాల్సిన ఒక 7-8 సంస్థలను పెట్టుకొని వాటినే L1, L2 అంటూ వాటికి టెండర్లు ఇస్తూ 5 ఏళ్ళు టీటీడీ టెండరింగ్, రివర్స్ టెండరింగ్ అంటూ ఒక డ్రామా నడిపిందా? వాస్తవం. మార్కెట్ కంటే టీటీడీకి ఈ ఉత్తర భారతదేశానికి చెందిన సంస్థలు దాదాపు 40-50% తక్కువగా ఎలా సరఫరా చేశాయి? దీంట్లో కమిషన్లు ముట్టాయా? టీటీడీ బోర్డులో ఉండేవారికి, టీటీడీ చైర్మన్లకి, టీటీడీ ఈఓలకి ఖచ్చితంగా ముట్టాయనే తెలుస్తోంది. వాస్తవం. కేజీకి ఇంతని కమిషన్లు తీసుకున్నారా? వాస్తవం. అందుకే ఆంధ్ర, తెలంగాణ, ఈ దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్ళని, రైతుల కోఆపరేటివ్ని పక్కన పెట్టారా ఉద్దేశపూర్వకంగా? వాస్తవం. ఒకవేళ ఒకరిద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన సంగం డైరీ లేకపోతే విజయ్ విశాఖ లాంటి డైరీలు వేసినా కూడా రివర్స్ టెండరింగ్ ప్రాసెస్లో మాకొద్దని వెళ్ళిపోయారా? వాస్తవం. దాని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఎందుకు 4-5 సార్లు రివర్స్ టెండరింగ్లో వెనక్కి వెళ్ళిపోయింది? ఈ కమిషన్లు ఇచ్చుకోలేకనా? వాస్తవం. రివర్స్ టెండరింగ్ అంటూ చాలా గొప్పగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన కొత్తల్లో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అన్ని రంగాల్లో ఎలా అయితే అది రివర్స్ అయిపోయిందో, ఎలా బూమరాంగ్ అయిపోయిందో, నెయ్యి దీంట్లో కూడా అదే విధంగా రివర్స్ టెండరింగ్ తమకు అనుకూలంగా వాడుకున్నారు. ఆ 5 సంవత్సరాల పాటు ఏలిన టీటీడీ బోర్డు వాళ్ళు, టీటీడీ ఈఓలు, టీటీడీ చైర్మన్లు రివర్స్ టెండరింగ్ అని చెప్పి తాము చెప్పిన రేటుకి మొదటి బిడ్డింగ్ జరుగుతుంది, మళ్ళా వీళ్ళు చెప్పిన రేటుకే రివర్స్ బిడ్డింగ్ జరుగుతుంది. అందరూ కూడబలుకున్నట్టు 5-10 రూపాయల తేడాలతో వేస్తుంటారు. దీన్ని రివర్స్ బిడ్డింగ్ అయ్యారు. మనం చాలాసార్లు వీళ్ళు సిండికేట్ అయిపోయారా అని చాలాసార్లు ఆ మాట వింటుంటాం. ఖచ్చితంగా ఈ నెయ్యి విషయంలో దేవస్థానంలోని కాంట్రాక్టర్లు, దేవస్థానంలోని ఉద్యోగులు, అప్పటి కొంతమంది ఉద్యోగులు, కొంతమంది ఆఫీసర్లు, కొంతమంది బోర్డు సభ్యులు, ఈఓ, చైర్మన్లు కలిసి ఒక ఉమ్మడి కుటుంబం మారి, బాగా కృష్ణవంశీ గారు ఉమ్మడి కుటుంబం మారి, అంతా నీకది నాకిది, ఈసారి నువ్వు తీసుకో, ఈసారి నేను తీసుకుంటా, ఈసారి నువ్వు L1గా ఉండు, ఈసారి నేను L2గా ఉంటాను, ఈసారి నువ్వు 13 లక్షల కేజీలు తీసుకో, ఈసారి నేను లాస్ట్ టైం వాడికి ఇచ్చాం కదా, ఈసారి ఒక బోలే బాబా ఉన్నారా వాడిని పిలుస్తాను రా ఈసారి. ఈ టైప్లో 5 సంవత్సరాల పాటు దోపిడీ డ్రామాను నడిపారు. ఇంత పెద్ద ఎత్తున టీటీడీ 52 లక్షల కేజీలు పర్ ఇయర్, 52 లక్షల కేజీలు సంవత్సరానికి టీటీడీ నెయ్యి కొనుగోలు చేస్తుంటే భారతదేశం మొత్తం మీద కేవలం 15 సంస్థలు మాత్రమే ఈ 5 సంవత్సరాల్లో టెండర్గా అప్లై చేశాయి.
ఆ 15 సంస్థల్లో కూడా 5 సంస్థలు, 4 ఆంధ్రావి, 1 కర్ణాటకది. మేము దీంట్లో పాల్గొనలేం బాబు, మాకు రివర్స్ వద్దు, ఏమొద్దు, మీ రివర్స్ మీ దగ్గర పెట్టుకొని వెళ్ళిపోయినాయి. సంఘం డైరీ అప్లై చేసి